My name is K. Shailaja, CJL in RM, Girls Junior College, Adilabad. Course code Retail Management, first year. Subject and code Retail Marketing 23, subject code, and paper 3. ఇప్పుడు నేను చెప్పబోయే లెసన్ ఏంటి అంటే రిటైల్ మార్కెటింగ్ పేపర్ 3లో రిటైల్ సెల్లింగ్ స్కిల్స్ 5th యూనిట్ చెప్పబోతున్నాను. రిటైల్ సెల్లింగ్ నైపుణ్యాలు, రిటైల్ అమ్మకం నైపుణ్యాలు ఈ లెసన్ చెప్పబోతున్నాను. రిటైల్ సెల్లింగ్ నైపుణ్యాలలో ఫస్ట్ మనం కాంటెంట్స్ అంటే విషయాలు ఏమున్నాయో చూద్దాము. ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్, పరిచయం, లెసన్ యొక్క పరిచయము. సెల్లింగ్ మెథడ్స్, అమ్మకపు పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ సెల్లింగ్ ప్రాసెస్, అమ్మకం ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది. సేల్స్మెన్షిప్ డ్యూటీస్ ఆఫ్ పర్సనల్, సేల్స్మెన్షిప్ యొక్క పర్సనల్ విధులు ఏ విధంగా ఉంటాయి అనేటి తెలుసుకుంటాము. నెక్స్ట్ వన్ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ సేల్స్ పర్సన్ ఫర్ హ్యాండ్లింగ్ క్వరీస్, ప్రశ్నలను నిర్వహించడానికి మంచి అమ్మకపు వ్యక్తి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకోవడం అనేది ఈ లెసన్ ద్వారా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ లెసన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్, విషయాలు. అయితే ఇందులో మనకు కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ కూడా నేను లాస్ట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. రిటైల్ సెల్లింగ్ యొక్క డెఫినిషన్ చూద్దాం. రిటైల్ సెల్లింగ్ ఇంక్లూడ్స్ ఆల్ యాక్టివిటీస్ నీడెడ్ టు సెల్ గూడ్స్, ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ టు ద ఫైనల్ కన్జ్యూమర్స్. అంటే నిర్వచనం, వస్తు సేవలను ఉత్పత్తిదారుల నుండి టోకు వర్తకుల నుండి కొనుగోలు చేసి వాటిని అంతిమ వినియోగదారులకు అమ్మడాన్ని చిల్లర వర్తకమని అంటాము. అంటే ఏమవుతుంది, వస్తువులను మనం ఉత్పత్తిదారుల నుండి కొనుగోలు చేస్తున్నాం. కొనుగోలు చేసిన తర్వాత వాటిని తుది వినియోగదారులకు, అంటే ఎవరైతే వాటిని కొనుక్కొని అప్పుడే ఉపయోగిస్తారో వాళ్ళ కోసం మనము వాటిని అమ్మడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఆ విధంగా అమ్ముతూ ఉంటారో వాళ్ళనే మనం ఏమంటాము, చిల్లర వర్తకులు అని అంటాము. ఆ విధంగా చిల్లర వర్తకులు చేసేటటువంటి వ్యాపారాన్ని మనం చిల్లర వర్తకం అని అంటాము. చిల్లర వర్తకంలో వినియోగదారులకు కావలసిన వస్తువులను మనము తక్కువ పరిమాణంలోనే అమ్మడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనము చాలా ప్లేస్లకు అంటే ఏదైనా షాపింగ్ చేయాలి అంటే ఎక్కువ మొత్తంలో అందరు కొనుక్కునే వీలు ఉండకపోవచ్చు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, తక్కువ పరిమాణంలో వస్తువులు ఎక్కడైతే లభిస్తాయో వాటినే కొనుగోలు చేయాలనుకుంటారు. ఆ విధంగా అంటే తక్కువ పరిమాణంలో మనకు వస్తువులు లభించడం ద్వారా ఏమవుతుంది అంటే మనకు అవసరమైనంత మట్టుకు మనము కొనుక్కోవడానికి చాలా వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ వర్తకాన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే చిల్లర వర్తకులు నిర్వహిస్తారు. దీన్నే మనం ఏమంటున్నాము, చిల్లర వర్తకం అని అంటాము. అయితే చిల్లర వర్తకంలో ఉండేటటువంటి ఇప్పుడు రిటైల్ సెల్లింగ్ యొక్క స్కిల్స్ మనం తెలుసుకుందాము. రిటైల్ అమ్మకం యొక్క నైపుణ్యాలు. ఫస్ట్ వన్ పర్సనల్ సెల్లింగ్ టెక్నిక్యూస్, అంటే వ్యక్తిగత అమ్మకపు పద్ధతులు. నెక్స్ట్ వన్ కస్టమర్ రిలేషన్స్, వినియోగదారుల సంబంధాలు. హ్యాండ్లింగ్ పేమెంట్స్, చెల్లింపు నిర్వహణ. పేషెన్స్, సహనం. ఖచ్చితంగా ప్రతి వ్యాపారానికి కూడా ఉండాల్సింది ఏంటి అంటే సహనం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి
రిటైల్ సెల్లింగ్ స్కిల్స్లో సహనం అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, కమ్యూనికేషన్ స్కిల్స్, సమాచార నైపుణ్యాలు. ఖచ్చితంగా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి, సమాచారం అనేది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, రిలయబిలిటీ, విశ్వసనీయత. ఏ వ్యాపారానికైనా వర్తకానికైనా ఖచ్చితంగా ఉండాల్సిందేంటి? విశ్వాసం, అంటే నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక వ్యాపారాన్ని నిర్వహించినప్పుడు ఖచ్చితంగా నమ్మకం ఉంటేనే ఆ వ్యాపారం అనేది కొనసాగుతుంది. నెక్స్ట్, పొలిటిసెన్స్, మర్యాద, పొలైటెన్సెస్, మర్యాద. ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వడం అనేది కస్టమర్స్కి చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ వన్, ఆల్వేస్ వెల్ గ్రూమిడ్ అండ్ డ్రెస్డ్. ఎల్లప్పుడూ చక్కటి ఆహార్యము మరియు డ్రెస్సింగ్, అంటే మనం ఉండే విధానాన్ని బట్టే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. కాబట్టి మన యొక్క ఫిజికల్ యాక్టివిటీస్, అంటే మనం వేసుకునే డ్రెస్సింగ్ కానీ మనం మాట్లాడే లాంగ్వేజ్ కానీ దాన్ని బట్టే వర్తకం అనేది నిర్వహించడానికి, అంటే చక్కగా నిర్వహించడానికి వీలవుతుంది. నెక్స్ట్, కాన్స్టెంట్ బ్రాండ్ ఇమేజ్ అండ్ మెసేజ్ పోర్ట్రైడ్. స్థిరమైన బ్రాండ్ మరియు చిత్రాలను, సందేశాలను చిత్రీకరించాలి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుకు సంబంధించిన బ్రాండ్ కానివ్వండి, వాటికి సంబంధించిన చిత్రాలు, సందేశాలను కూడా మనము చిత్రీకరించవలసి ఉంటుంది. నెక్స్ట్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. మంచి జ్ఞానం మరియు అన్ని ఉత్పత్తుల సేవలను కూడా అందించవలసి ఉంటుంది. వీటన్నిటిని కూడా మనం ఏమంటాము అంటే రిటైల్ సెల్లింగ్ స్కిల్స్. రిటైల్ సెల్లింగ్ స్కిల్స్ అంటే వర్తకము యొక్క ముఖ్యమైన నైపుణ్యాలు అని చెప్పవచ్చును. సెల్లింగ్ మెథడ్స్. చిల్లర వర్తకపు అమ్మకపు విధానాల్లో వస్తువుల ఉత్పత్తికి దోహదపడిన ఉత్పత్తిదారుడు వస్తువులను పంపిణీ చేయుటకు వర్తకులు వస్తువులను చిన్న మొత్తంలో కొనుగోలు చేసి వాటిని వినియోగదారులకు చేరవేస్తారు. ఈ తరహా అమ్మకపు విధానంలో అనేక రకాల పద్ధతులను అనుసరించడం అనేది జరుగుతుంది. బహుళ విక్రయశాలలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, సూపర్ మార్కెట్లు, వినియోగదారుల సహకార సంఘాలు, దుకాణాలు, టెలిమార్కెటింగ్ ద్వారా అమ్మకాలు, ఈ-కామర్స్ ద్వారా అమ్మకాలు, మొబైల్ వాణిజ్యం ద్వారా అమ్మకాలు, ఇవన్నీ కూడా చిల్లర వర్తకులు ఈ పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. అదేవిధంగా మెయిన్గా రిటైల్ సెల్లింగ్ మెథడ్స్ ఏంటి అంటే వన్ ఆఫ్ సెల్లింగ్. ఇన్ ఏ వన్ ఆఫ్ సెల్లింగ్ సిచ్యుయేషన్ యు ఆర్ సెల్లింగ్ టు సమ్వన్ హూ you will probably never see again. Behind the courtesy of strangers, you do not particularly care about them and they do not particularly care about you. వన్ ఆఫ్ సెల్లింగ్ ఒక అమ్మకము. ఇందులో సరుకులను ఒక్కసారిగా విక్రయించడం అనేది జరుగుతుంది. కొత్త వ్యక్తులకు విక్రయిస్తారు. వారి గురించి ప్రత్యేకంగా గుర్తుంచుకోవడానికి వీలుండదు. అంటే అమ్మకాలను ఎప్పుడూ రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ అనే కాకుండా కొత్త వ్యక్తులకు ఒకేసారిగా విక్రయించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, విన్ లాస్. ది సిచ్యుయేషన్ ఈజ్ టిపికల్లీ వెరీ మచ్ వన్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ సైజ్ పై అండ్ హెన్స్ ఏ విన్ లాస్ సిచ్యుయేషన్. అమ్మకాలు గెలుపు ఓటమి అనే రెండు అంశాలపై ఆధారపడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, B2C, బిజినెస్ టు కస్టమర్. దిస్ ఈజ్ టైప్ ఆఫ్ సేల్ ఈజ్ ఆఫ్టెన్ డిస్క్రైబ్డ్ టు రిటైల్ సెల్లింగ్ అండ్ ఈజ్ ద ట్రెడిషనల్ ఫ్రమ్ సెల్లింగ్
selling that appears in many different sales training courses. ఈ అమ్మకాలు తరచుగా రిటైల్ అని వర్ణించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సింపుల్ సేల్స్ మెథడ్. దిస్ ఈజ్ వెరీ మచ్ ట్రెడిషనల్ సెల్లింగ్ అండ్ ఈజ్ బేస్డ్ ఆన్ లిమిటెడ్ రీసెర్చ్ ఆరిజినేటింగ్ ఇన్ ద 1920s. ఇది సాంప్రదాయమైనటువంటి పద్ధతి, చాలా సాధారణమైన పద్ధతి. నెక్స్ట్ వన్, B2B, business to business. A typically place where such relationship selling takes place is in business to business situation, and even more so where selling and buying are both professional activities and full-time sales people deal with full-time buyers. B2Bలో రిలేషన్షిప్ అమ్మకాలు జరిగే వైవిధ్యమైన ప్రదేశం. అమ్మకం మరియు కొనుగోలు రెండు వృత్తిపరమైన కార్యకలాపాలు జరుగుతాయి. అమ్మకందారుని దృష్టి వారి కస్టమర్లు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలు పరిష్కరించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, స్పిన్ సెల్లింగ్. Neil Rackham in the classic book shows how classic sales techniques such as closing and objection handling can actually reduce your chances of selling, especially in big business to business sales situations where buyers are saved to the classic tricks. The 4 questions types are described below: situation question, problem questions, implementation question, implication questions, need payoff questions. అమ్మకపు అవకాశానికి ఎలా పెట్టాలో ఈ స్పిన్ సెల్లింగ్లో చూపించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా రిటైల్ సెల్లింగ్స్ మెథడ్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఓకే, నెక్స్ట్ వన్, సెల్లింగ్ ప్రాసెస్, అమ్మకాల ప్రక్రియ. అమ్మకం లావాదేవీని ప్రారంభించినప్పటి నుండి ముగింపు చేసే వరకు అమలు చేయడానికి తప్పనిసరిగా పూర్తి దశల సమితి. అమ్మకం ప్రక్రియ సరళ రేఖ శ్రేణిని ప్రక్రియగా కొనసాగించే దశల శ్రేణిని కలిగి ఉంటుంది. అయితే ఈ అమ్మక ప్రక్రియలో ఉండేటటువంటి దశలు: ఫస్ట్ వన్, ప్రాస్పెక్టింగ్ కస్టమర్స్. It is about searching for new customers. This step is straightforward, but upon closer examination, it becomes more complex because in the process of looking for individual who could become customer, it is important to distinguish between a lead, a prospect and qualified prospect. కస్టమర్ను ఆశించడం. కొత్త కస్టమర్లను వెతుకుతున్న ప్రక్రియలో ఇప్పటికే ఉన్న కస్టమర్ల లాభాల మధ్య తేడాను గుర్తించాలి. అంటే మనం కొత్త కస్టమర్లను సర్చింగ్ చేస్తూ ఉంటాము. అయితే లాభం అనేది కొత్త కస్టమర్ల ద్వారా ఉందా, పాత కస్టమర్ల ద్వారా ఉందా అంటే పాత కస్టమర్ల యొక్క లాభాలను దృష్టిలో పెట్టుకొని మనం కొత్త కస్టమర్లను సర్చింగ్ చేయాలి, కొత్త కస్టమర్లను మనము వెతకాలి. నెక్స్ట్ వన్, ది మీట్ అండ్ ది గ్రేట్.
the meet and the greet. This stage is very important because after identifying prospective customer, initial introduction of this stage will set the stage for the rest of selling process. కలవడం మరియు గొప్పది. ఈ దశ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ప్రాస్పెక్ట్ కస్టమర్స్ను గుర్తించడం అనేది జరుగుతుంది. ఈ దశలో ప్రారంభమైన పరిచయం మిగతా అమ్మకపు ప్రక్రియకు తోడ్పడుతుంది. అమ్మకందారుడు చిత్తశుద్ధితో స్నేహపూర్వకంగా ఉండాలి. అమ్మకందారుడు ఎవరితో ఉండాలి అంటే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చిత్తశుద్ధితో ఆహ్లాదకరంగా మాట్లాడాలి, స్నేహపూర్వకంగా ఉండాలి. నెక్స్ట్ వన్, ది అప్రోచ్. దిస్ స్టేజ్ involves the collecting of a much relevant information as possible prior to the sales presentation. ఈ దశలో అమ్మకాల ప్రదర్శనకు ముందు సాధ్యమైనంత ఎక్కువ సంబంధిత సమాచారాన్ని సేకరించడం అనేది ఉంటుంది. ఈ దశలో అమ్మకపు వ్యక్తి సంబంధాన్ని ఏర్పరచడం ప్రారంభిస్తాడు. అమ్మకాల విజయానికి మంచి అమ్మకపు విధానం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. నెక్స్ట్ వన్, ది నీడ్స్ అండ్ అసెస్మెంట్. అవసరాల అంచనా. ది నీడ్స్ అండ్ అసెస్మెంట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ సేల్స్ ప్రాసెస్ బికాస్ ఇట్ హెల్ప్స్ in determining how retailer can truly be of services. ఇది అమ్మకపు ప్రక్రియ యొక్క చాలా ముఖ్యమైనటువంటి దశ. రిటైల్ అనేది ఒక సేవ, అంటే ఒక సేవ లాంటిది. సేవలు మరియు నాణ్యమైన వస్తువులను పెద్ద పరిమాణంలో వ్యక్తులకు చేరవేసే విధంగా ఉండాలి. కొత్త సేవలను మరియు కొత్త ఉత్పత్తి ప్రక్రియను తక్కువ ఖర్చుతో ఈ పోటీ ప్రపంచంలో వేగంగా విడుదల చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ వన్, ది నీడ్స్ అసెస్మెంట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వన్, ప్రెజెంటేషన్. ఆఫ్టర్ ద కస్టమర్ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ grasped, this sales presentation is delivered. ప్రెజెంటేషన్ అంటే ప్రదర్శన. వస్తువు యొక్క సామర్థ్యం గురించి వినియోగదారునికి చూపించడం మరియు అమ్మకందారుడు చెప్పిన విధంగా వస్తువు ఉందో లేదో అని నిర్ధారణ అనేది అమ్మకపు ప్రదర్శనలు చేయవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు మనము కొన్ని రకాల వస్తువులను ప్రదర్శనకు పెట్టామనుకోండి, అప్పుడు వస్తువు మనం చెప్పే విధంగా ఉండకపోతే అప్పుడు ఏమవుతుంది, కన్జ్యూమర్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీలుండదు. కాబట్టి మనము ఏదైనా వస్తువుని ప్రదర్శించే ముందు దాని యొక్క పూర్తి నాణ్యత గురించి కరెక్ట్గా మనము ఎక్స్ప్లెయిన్ చేయవలసి, అంటే కరెక్ట్ పెట్టిన వస్తువు గురించి ప్రదర్శన అనేది కరెక్ట్గా ఉండాలని చెప్పడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అమ్మకాల ప్రక్రియ దశలు. ఓకే, నెక్స్ట్ వన్, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సేల్స్మెన్. సేల్స్మెన్ యొక్క విధులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఆర్డర్ల పైననే సేల్స్మెన్ యొక్క ఉద్యోగం అనేది ఆధారపడి ఉంటుంది. ఆర్డర్లను సేకరించి కొనుగోలుదారునికి సేవలను అందిస్తాడు. మంచి అమ్మకం అనేది ఇరు పార్టీలకు కూడా లాభదాయకంగా ఉండాలి. అటు కొనుగోలుదారుడికి ఇటు అమ్మకందారుడికి. ఇలా సాధ్యపడితేనే సేల్స్మెన్ యొక్క సక్రమమైన విధి నిర్వహణ తోడ్పడుతుంది. అంటే ఇప్పుడు ఒక మంచి సేల్స్మెన్ అని అతను అనిపించుకోవాలి అంటే అతను ఏం చేయాలి, అమ్మకందారుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా కూడా కొనుగోలుదారుని సంతృప్తి పరిచే విధంగా తన సేవను అందించాలి.
అప్పుడే అతను ఏమవుతాడు, మంచి సేల్స్మెన్. అంటే అతను అప్పుడు మంచి సేల్స్మెన్ అంటే అతను కరెక్ట్గా ఒక విధి నిర్వహణ చేసినప్పుడే అతను మంచి సేల్స్మెన్గా గుర్తించబడతాడు. అయితే సేల్స్మెన్ యొక్క విధులలో ఫస్ట్ వన్, కాలింగ్ ఆన్ కస్టమర్స్. కాలింగ్ ఆన్ కస్టమర్స్. The foremost duty of every salesman in general is to call or a customer or customers exciting. Calling on customer means keeping regular touch with exciting customers, also called as keeping accounts alive. కొత్త కస్టమర్లను శోధించడము. కాలింగ్ కస్టమర్స్ అంటే కొత్త కస్టమర్లను శోధించడము. ప్రతి అమ్మకందారుని యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే ఉన్న కస్టమర్లను పిలవాలి. అంటే మనకు రెగ్యులర్గా వచ్చేటటువంటి కస్టమర్లను పిలవడం అనేది చేయాలి. కస్టమర్స్కి కాల్ చేయడము, ఉన్న కస్టమర్స్తో సన్నిహిత సంబంధాలు ఉండే విధంగా చూసుకోవాలి. కొత్త కస్టమర్స్ ఏర్పడడం ద్వారా మనం పాత కస్టమర్స్ను నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళతో పాటు పాత కస్టమర్స్తో పాటు కొత్త కస్టమర్స్ని కూడా మనము వెతకడం అనేది, శోధించడం అనేది చేయాలి. నెక్స్ట్ వన్, మెయింటెనెన్స్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సేల్స్ టెరిటరీ. ఏ సేల్స్ టెరిటరీ ఈజ్ ఏ జియోగ్రాఫికల్ sea continuing of number of prospect and customer side suspect to. అమ్మకపు ప్రదేశం కస్టమర్ల సంఖ్యను కలిగి ఉంటుంది. కొత్త కస్టమర్లను ఒప్పించే విధానం ద్వారా కూడా కస్టమర్స్ పెరుగుతారు. సేల్స్మెన్ చిన్న చిన్న ప్రాంతాల నుండి జిల్లాలకు, రాష్ట్రాలకు, దేశాలకు, విదేశాలకు కస్టమర్స్ను సృష్టించే విధంగా ఉండాలి. అంటే కస్టమర్స్ అనేవాళ్ళు కేవలం ఒక ప్రదేశానికి, ఒక ప్రాంతానికి పరిమితమై ఉండరు. అంటే మనం చేసే దాన్ని బట్టి, అంటే మన సేల్స్మెన్షిప్ చేసే విధానాన్ని బట్టి కస్టమర్స్ అనేది దేశవ్యాప్తంగా ఉంటారు, జిల్లాల వ్యాప్తంగా ఉంటారు, అండ్ చిన్న చిన్న ప్రదేశాలలో, గ్రామాలకు కూడా విస్తరించే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఫస్ట్ వాళ్ళు ఏ విధంగా చేయాలి, చిన్న ప్రదేశాల నుండి పెద్ద ప్రదేశాల వరకు, స్థలం నుండి ఒక స్థలం, ఒక ప్లేస్ నుంచి ఒక ప్రదేశానికి, ఒక ప్రదేశం నుండి ఒక జిల్లాకి, ఒక జిల్లా నుండి ఒక రాష్ట్రానికి, ఒక రాష్ట్రం నుండి ఒక దేశానికి, దేశం నుండి మిగతా కంట్రీస్ అన్నిటికీ కూడా కస్టమర్స్ను విస్తరింపచేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ వన్, ఇంక్రీజింగ్ సేల్స్ లైన్. ఇంక్రీజింగ్ సేల్స్ లైన్. A company is not generally dealing in a single product, has a product line and product range. It is the duty of salesmen to bring it to the notice of customers, retailers and wholesalers of the manufacturing companies, product line or and product range. Okay. పెరుగుతున్న అమ్మకాల శ్రేణి. ఒక కంపెనీలో ఉత్పత్తి సామర్థ్యం అనేది పెరుగుతున్న అమ్మకాల శ్రేణికి అనుగుణంగా ఉండాలి. అది ఏ విధంగా ఉంటుంది అంటే సేల్స్ మెన్ ఉత్పత్తిదారులకు చెప్పాలన్నట్టు. అంటే సేల్స్ ఏ విధంగా ఉన్నాయి దానికి తగినట్టుగా ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకునే విధంగా ఉత్పత్తిదారులకు సేల్స్మెన్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. అంటే పెరుగుతున్న అమ్మకాల శ్రేణికి అనుగుణంగా ఉత్పత్తిదారులకు ఉత్పత్తిని పెంచమని చెప్పే బాధ్యత ఎవరిపైన ఉంటుందంటే సేల్స్మెన్ పైన ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇమేజ్ బిల్డింగ్. ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ ద బిజినెస్ ఆఫ్ క్రెడిబిలిటీ, స్టేటస్ ద image of sales organization. Sales have the critical role of building the image of status or goodwill of company. వ్యాపారంలో గొప్పతనం, విశ్వసనీయత, స్థితి, మొత్తం పనితీరు మరియు లాభాలు పెరుగుతాయి. అంటే ఇవన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఉంటాయంటే వ్యాపారంలో ఉండేటటువంటి విశ్వసనీయత పైననే ఒక కంపెనీ యొక్క లాభాల పెరుగుదల అనేది ఆధారపడి ఉంటుంది.
అమ్మకపు సామర్థ్యాన్ని స్థిరత్వాన్ని విస్తృతం చేసే వైవిధ్యభరితమైన అమ్మకాల మిశ్రమము. అమ్మకాల సామర్థ్యం పెరగాలన్నా స్థిరత్వం ఇవన్నీ కూడా ఉంటేనే అమ్మకాల సామర్థ్యం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్, డెవలపింగ్ ప్రొడక్ట్ నాలెడ్జ్. It is the world of keen competition and speed. The science and technology are able to bring new ideas, new products, new process and new services at much chapter cost of surprise quality and it large qualities. ఉత్పత్తి జ్ఞానాన్ని అభివృద్ధి చేయడం. పెరుగుతున్న పోటీ ప్రపంచంతో పాటు వస్తు ఉత్పత్తిని చేపట్టాలి. నూతన పద్ధతులను అనుగుణంగా వస్తువులకు రూపకల్పన చేయాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి వస్తుత్పత్తిని చేపట్టాలి అనే విషయాలను ఉత్పత్తిదారులకు తెలియజేయాలి. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి అంటే సేల్స్మెన్ యొక్క డ్యూటీస్. సేల్స్మెన్ తన యొక్క విధులను ఈ విధంగా నిర్వర్తించాలి. ఓకే, సేల్స్మెన్ క్వాలిటీస్. అమ్మకందారుని యొక్క లక్షణాలు లేదా గుణాలు ఏ విధంగా ఉండాలి చూద్దాం. అమ్మకందారుని లక్షణాలు. అమ్మకందారుడు తాను నిర్వర్తించే విధులను బట్టి అతని యొక్క గుణాలు నిర్ణయించవచ్చును. సేల్స్మెన్ యొక్క విధులు ఒక్కో పరిశ్రమలో ఒక్కో విధంగా, ఒక్కో సంస్థలో ఒక్కో విధంగా నిర్వర్తించడం అనేది జరుగుతుంది. ఆ విధులను బట్టి తన యొక్క క్వాలిటీస్ ఏ విధంగా ఉన్నాయనేది మనం చెప్పవచ్చు. అంటే తన యొక్క విధి నిర్వహణలో అతను కరెక్ట్గా ఉన్నట్టయితే అతని క్వాలిటీ ఈ విధంగా ఉంది అని మనం నిర్ణయించడానికి వీలవుతుంది. సేల్స్మెన్ యొక్క క్వాలిటీస్లో ఫస్ట్ వన్ సౌండ్ హెల్త్ అని చెప్పవచ్చును. ఫస్ట్ వన్ సౌండ్ హెల్త్. ఏ సేల్స్మెన్ షుడ్ process a sound and physic in order to become efficient. ఒక సేల్స్మెన్ తాను మాట్లాడే విధానం అనేది చాలా ముఖ్యమైనది. మంచి భాషా నైపుణ్యం ఉండాలి. మాట్లాడే తత్వం అనేది స్థిరత్వం కలిగి ఉండాలి. మాట్లాడే మాటల్లో ముందు చూపు వర్ణించే విధానం, వ్యాపారం పైన దృష్టి అనేది ఉండాలి. మంచి ఆరోగ్యంగా ఉన్న సేల్స్మెన్ మాత్రమే ఇవన్నీ కూడా నిర్వర్తించడానికి వీలుంటుంది. నెక్స్ట్ వన్, గుడ్ పోస్టర్. మంచి ఆకర్షణ. గుడ్ పోస్టర్ enhance the appearance and personality of the salesman. A salesman should maintain an alluring posture should stand erect while meeting a customers. ఒక సేల్స్మెన్ ఆరోగ్యవంతుడై ఉండాలి. అప్పుడే అతను మంచి శక్తి కలిగి ఉంటాడు. మాటల ఉచ్చారణ, దుస్తుల ఎంపిక నీట్గా ఉండడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సేల్స్మెన్ కనుక ఒకవేళ కరెక్ట్గా లేనట్లయితే అతని పట్ల ఎవరు కూడా అట్రాక్ట్గా అవ్వరు. కస్టమర్స్ ఇంట్రెస్ట్ పెట్టి ఏవైనా అంటే తీసుకునే వస్తువులను కొనే అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఒక సేల్స్మెన్కి మంచి ఆకర్షణ అనేది చాలా ముఖ్యమైనది. అయితే మంచి ఆకర్షణ ఉండాలంటే ఏం చేయాలి మనము? మంచి ఉచ్చారణ, దుస్తుల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ప్లెజెంట్ వాయిస్. ఆహ్లాదకరమైనటువంటి వాయిస్. వాయిస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ వన్స్ ఓన్ ఫీలింగ్స్, దెన్
ద ఫైనల్ ఎక్స్ప్రెషన్. స్వరము అనేది వ్యక్తీకరణ యొక్క స్వభావం కంటే ఒకరి సొంత భావాల సూచిక. సేల్స్ మెన్ కి ఆహ్లాదకరమైన స్వరం, స్పష్టమైన స్వరం, శక్తివంతమైన స్వరం ఉండాలి. తను మాట్లాడే విధానాన్ని బట్టే అతను ఎక్కువ అట్రాక్ట్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. అంటే అతను మంచిగా మాట్లాడి కస్టమర్స్తో మంచిగా డీల్ చేసినప్పుడే అతను ఒక మంచి సేల్స్మెన్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఊరికి చిరాకు పడడం, ఓపిక లేకుండా ప్రవర్తించడం అలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది, అతను మంచి సేల్స్మెన్గా అనిపించుకోడు. నెక్స్ట్ వన్, గుడ్ అపీరియన్స్, మంచి స్వరూపం. ఏ గుడ్ ఫిజికల్ అపీరియన్స్ ఈజ్ ఏ బిగ్ అసెట్ ఫర్ సేల్స్మెన్. మంచి శారీరక స్వరూపం అనేది అమ్మకందారుడి యొక్క పెద్ద ఆస్తి. అంటే సేల్స్మెన్కి ఫిజికల్గా ఫస్ట్ ఏంటి, మంచి బాడీ ఫిట్నెస్ అనేది ఉంటే ఏమవుతుంది, అదే అతనికి పెద్ద ఆస్తి. అమ్మకందారుడు రూపాన్ని బట్టి కస్టమర్లను ఇంప్రెషన్ చేస్తాడు. అంటే అతనికి ఫస్ట్ అతన్ని చూసిన వెంటనే ఏమవుతుంది అంటే అట్రాక్ట్ అవుతారు కస్టమర్స్. మంచి ఫిజిక్ అనేది ఉంటే ఏమవుతుంది, అట్రాక్ట్ అనేది అవుతారు. వాళ్ళు ఏదైనా సేల్ అంటే తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచి ప్రదర్శన అమ్మకందారుడి మరింత విశ్వాసాన్ని ఇస్తుంది. అతను చేసే ప్రదర్శనలు కూడా కస్టమర్స్ని ఇంప్రెస్ చేస్తాయి అన్నట్టు. నెక్స్ట్ వన్, చీర్ఫుల్నెస్, ఉల్లాసం. Cheerfulness is the greatest trait of a good salesman. Everyone wants to be with persons. సేల్స్మెన్ ఉల్లాసంగా ఉంటే మంచి ఆరోగ్యం, శక్తి మరియు గొప్ప హాస్యం కలిగి ఉంటే అతను పెద్ద సంఖ్యలో వినియోగదారులను ఆకర్షించగలుగుతాడు. సేల్స్మెన్ ఎప్పుడు కూడా చాలా ఉల్లాసంగా అంటే ఓపికతో ఉండాలి. ఉంటే ఏమవుతుంది, అతను ఎక్కువ మంది కస్టమర్లను తన ఇంప్రెషన్కి గురి అయ్యేటట్లు చూసుకోవచ్చు. ఒకవేళ అతను ఓపిక లేకుండా చికాగ్గా ఉంటే ఏమవుతుంది, ఎక్కువ మంది కస్టమర్స్ అతనికి ఇంప్రెస్ అయ్యే అవకాశం అనేది ఉండకపోవచ్చు. నెక్స్ట్ వన్, ఇమాజినేషన్. ఇట్ ఈస్ an important consideration which detect the exact need of the కస్టమర్స్. ఇది కస్టమర్ల యొక్క ఖచ్చితమైన అవసరాన్ని గుర్తించే ఒక ముఖ్యమైన పరిశీలన. సేల్స్మెన్ ఏ స్థితిలో ఉన్న కస్టమర్లను అయినా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే కస్టమర్ల యొక్క అవసరం ఏంటి అని ఖచ్చితంగా వాళ్ళని పరిశీలన చేయవలసిన అవసరం ఖచ్చితంగా సేల్స్మెన్కి ఉంటుంది. అంటే కస్టమర్లకు వాళ్ళకు కావాల్సినటువంటి విధంగా అంటే వాళ్ళకు ఏవైతే అవసరం ఉంటాయో దాన్ని అనుసరించి అతను పరిశీలన చేసి అతను మంచి సేల్స్మెన్గా ప్రవర్తించవలసిన అవసరం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మంచి సేల్స్మెన్కి ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణాలు. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, how to improve the customer service. Next one, write importance of salesperson. Third one, how to ascertain the needs of customers' interest. Fourth one, how to receive the grade the customers. Fifth one, write the importance of salesperson. Sixth one, find out the sales promotion activities in stores. Seventh one, what is goal setting. Eighth one, who is specialty salesman. ఇవన్నీ కూడా 2 mark షార్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 8 marks. Explain the methods of retail selling. Second one,
explain the sales promotion activities in stores. Third one, explain the selling process. Fourth one, how to identify the potential customers. Fifth one, explain about salesman duties. Sixth one, how to develop individual retail service opportunities. Seventh one, explain the characteristics of top performing sales people. Eighth one, explain essential qualities of a successful salesman. Okay, questions over. Thank you.